నువ్వు మళ్ళీ ఫోన్ తీయపోతే నాకు ఫోన్ చేయి. ట్రయింగ్ ఫర్ యూ సిన్స్ ఎస్టర్డే. నౌ నెక్స్ట్ April 14, 2018. I have been calling you since day before to pass some important information. మళ్ళీ April 20th ఒక వారం తర్వాత యు ఆర్ కటింగ్ కాల్. ఇది శివాజీకి నేను పెట్టిన మెసేజెస్. విల్ మీట్ అట్ ఆఫీస్ టుమారో at 8:30 AM. ఈజ్ ఇట్ ఓకే? ఐ విల్ అరేంజ్ బ్రేక్ఫాస్ట్ అని కూడా పెట్టాను. నెక్స్ట్ April 23rd, 2018. You have blocked my phone for last 1 week, probably by accident. I am not able to get through for passing official information. Get the block removed. మళ్ళీ April 23rd నుంచి May 16th. Good morning, Shivaji. You have blocked my number since 1 month. I am not able to communicate official matters. You told me your phone has a problem 20 days back, but numbers are not getting through. Please correct it and get back. తర్వాత మళ్ళీ May 18th ఆడిటర్ గారు మేమందరం మీటింగ్లో కూర్చున్నప్పుడు నువ్వు బ్లాక్ చేసావని అందరి ముందు చెబితే ఆడిటర్ గారు ఫోన్ తీసుకొని ఫోన్ బ్లాక్ ఓపెన్ చేసి హాయ్ బ్రదర్ అని పెట్టారు. ఒక జనరల్ సెక్రటరీకి ఫంక్షనింగ్ ఆఫ్ CEO ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, ఆఫ్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి ఒక ప్రెసిడెంట్ ఈ విధంగా కమ్యూనికేషన్ కట్ చేసి ఫారిన్ ప్రోగ్రాం జరిగే సమయంలో దూరంగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు నిర్ణయించుకొని వెళ్ళినప్పుడు న్యాయంగా అయితే నేను స్పందించాలి. కానీ మాని దృష్టిలో పెట్టుకుని, అమ్మని దృష్టిలో పెట్టుకొని మా కుటుంబం ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తుంది. 5 లక్షల రూపాయలు మా అమ్మ డొనేట్ చేసింది. ఆమె ప్రతి బర్త్డేకి 70,000, 75,000 ఇస్తుంది. నేను పని చేస్తాను, గొడ్డు చాకరీ చేస్తాను. ఎందుకో నేనంటే ఇష్టం లేదు, ఏదో ట్రాన్స్పరెన్సీ లేదన్న అనుమానం నాకు కలగడం జరిగింది. కానీ ఆ సమయంలో నేను మాట్లాడితే బాగుండదని ఫ్లైట్లో ఉండగా నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి శివాజీ ఎక్కడున్నావంటే ఫ్లైట్లో ఉన్నాను. ఎవరెవరు ఉన్నారు నీతో? ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? కట్. మళ్ళీ ఆఫీస్లో ఉంది, తీసుకో లిస్ట్. ఓన్లీ మీకు ఇచ్చినటువంటి ఆ 14 మందో ఇంత ఈ లిస్ట్ వచ్చింది. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కార్యక్రమంతో పాటు అందరూ బిజినెస్ క్లాస్లో వెళ్ళారు. చాలా మటుకు అది శ్రీకాంత్ పొద్దున చెప్పడం జరిగింది. ఇది ఆర్గనైజేషన్ డబ్బు కాదా? దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు బిజినెస్ క్లాస్లో పోవాలి, ఎవరు ఎకానమీ క్లాస్లో పోవాలి? ఎగ్జిక్యూటివ్ నిర్ణయించాలి. ఒక్కొక్క టికెట్ 3 లక్షల రూపాయలు. ఎవరు డబ్బు ఇది? ఈవెంట్ మేనేజర్ పెట్టారా? మీరు సొంతంగా పెట్టుకున్నారా? బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయడం జరిగింది చాలా మటుకు. పొద్దున వాళ్ళు చెప్పిందే మర్చిపోయి చెప్పారు వాళ్ళు. నేను మాట్లాడలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.